స్పందన కాఫీ వస్తున్నా అక్క. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే గాని కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్? ఇప్పుడు లవ్ చేయాలంటే అందం చూడాలా మనసు చూడాలా? అద్దం చూడాలి. ప్లీజ్ అక్క, సీరియస్. అందందేముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్యరాయ్ని మించిన అందగత్తెలు కూడా ఉంటారు. సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు? సెకండరీ కూడా కాదు, సెంచరీ తర్వాతే. థ్యాంక్ యూ. తాగు. ఎస్. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే? ఎగ్జామ్స్ వస్తున్నాయక్క, అందుకని. ఆహా. అంతేనే అంతే. ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు. ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి. క్లైమాక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఏయ్ అంత లేదు, నేను తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు, అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా. రోజు వెనకాల తిరుగుతాడు, ఈ రోజే కనిపించట్లేదు. ఇడియట్ కాడు. ఇడియట్ అన్నావా? ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్సే. అక్కడ ఆ సినిమా హిట్, ఇక్కడ మన సినిమా హిట్. ఇంతకే నా మ్యాటర్ ఏం చేసావు? నిన్నేం చెప్పావు? మనసు ముఖ్యం కాదు, అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా. అంటే అది రాంగ్. హౌ? మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది. మా అక్క చెప్పింది, మా బామ్మ చెప్పింది, మా పిన్ని చెప్పింది. ఇది కాదు, మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి. లవ్లో ఉన్నప్పుడు అంతా మేకప్పే, అది కరిగిపోయాక బ్రేకప్. లవ్లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకొద్దు. ముందే చెప్తున్నా, పెళ్ళి అయిపోయాక, ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది. సరే స్పందన, మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత వైఫ్ని రేంజ్లో చూసుకున్నాడంటే నాకు చూపించు. నువ్వు అంటున్నావే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తోటకూరని, ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు. నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా. ఉన్నాడా ఎవడైనా? ఉన్నాడు. ఎవడు? మా బావ. ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం, కానీ మా బావ హార్ట్లోనే కాదు, తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న, ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న, నయగరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా, ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. ఐ వోంట్ లెట్ యూ డౌన్. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, జిందాబాద్ జిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఇక్కడ ఉంటావురా నా బంగారం. ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8 గంటల 10 నిమిషాలు 20 సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8 గంటల 35 నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10కి ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణమిస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో, మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి, మీ మానాన్న మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పేవరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్.
సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు. కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో 9573369496. మరి నీది అంటే కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 minute. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. Who is this? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావేంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్ 2 minutes. I'll be back. నువ్వు 2 minutes కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలోపే. మహేష్ మమ్మీ వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అప్పటి వరకు ఉంచుకో. హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పానుగా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. నీకు విషయం చెప్పనా? చెప్పు. నీ వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్? సో ఇంకా ఇంటి విశేషాలు? అప్పట్లాగే ఉన్నావుగా?